నమస్కారం అండి. ఒకవైపు దరిద్రమైన పరిపాలన, మరొకవైపు తుఫాను. నిన్న మొన్న వచ్చిన తుఫాను, దాని పేరట నివర్ తుఫాన్ అట. ఆ తుఫాన్లో రైతులందరూ ఎంతో కష్టపడి పెట్టుబడి పెట్టుకొని పండించిన పంట సర్వనాశనం అయిపోయిన సంగతి మీ అందరికీ తెలుసు. చేతి దగ్గరికి వచ్చిన పంట తుఫాన్లో మొత్తం పోయింది. అందరూ మనం చూసి బాధపడ్డాం కూడా. అయితే ఇటువంటి సమయంలో, కష్టకాలంలో క్షేత్రస్థాయికి మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ వెళ్ళి అదంతా పరిశీలన చేసి ఆ రైతులకి ఓదార్పు చేసి వచ్చిన సంఘటనలు మన గతంలో ఎన్నో చూసాం. ముఖ్యమంత్రులు కూడా కొన్ని ప్రాంతాల పరిశీలనకు వెళ్ళేవారు. కానీ ఈవేళ ఇంత కష్టం వస్తే ఎక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారు ఎప్పుడో ఒకసారి అలా హెలికాప్టర్ వేసి తిరగడం అంతే. అసలు పట్టించుకునే దాఖలు ఎక్కడా కనిపించట్లేదు మనకు. మనం గతంలో ఒకసారి చూసుకుంటే చంద్రబాబు నాయుడు టైంలో కూడా తుఫాన్లు వచ్చాయి, రాలేదు అన్నాం. ఎందుకంటే మనది సీషోర్ ఏరియా కాబట్టి తుఫాన్లు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి క్షేత్రస్థాయికి వెళ్ళి మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అధికారులని, ఆఖరి కార్యకర్తలను కూడా క్షేత్రస్థాయిలో పనిచేయండి, వారికి అండగా ఉండండి, వాళ్ళ కార్యక్రమాలు చేయండి అని చెప్పి ఆదేశించిన సంగతులు మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా క్షేత్రస్థాయిలో ఉండి దగ్గర ఉండి కార్యక్రమాలు చేసిన సంఘటన కూడా మనం చూసాం. హుద్హుద్ తుఫాన్లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు పనిచేశారు ఇప్పటికీ కూడా విశాఖపట్నం జనం మర్చిపోలేరు. రాత్రింపవళ్ళు అక్కడ ఉండి నార్మల్ స్థాయికి తీసుకొచ్చిన సంఘటనలో ఈరోజు కొంచెం జనం గుర్తుంచుకున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానం అని చెప్పి ఒకసారి మీ అందరికీ గుర్తు చేయడం కోసం నేను మనవి చేస్తున్నాను. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలకి ఇవాళ అందరం కూడా గుర్తుంచుకొని ఆ స్థాయిలో పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా మనవి చేస్తున్నాను. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నాం, అప్పుడప్పుడు నాడు నేడు అని చెప్తూ ఉంటారు. నాడు చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలనలకు, నేడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనలకు ప్రజలు కంపేర్ చేసి ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉందని సమయంలో మనం చేస్తున్నాం. ఎందుకంటే నాయకుడు మంచివాడైతే ఏ విధంగా పరిపాలన ఉంటుంది, పనికిమాలిన నాయకుడికి ఓట్లేసి గెలిపిస్తే అతని పరిపాలన ఎలా ఉంటుంది అనేది నాడు నేడు అని చెప్పి మీరు చూడవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, మరి ఇవాళ చూసాం తుఫాను వచ్చింది, కొన్ని గ్రామాలు మునిగిపోయాయి, గ్రామాలు కూడా మునిగిపోయాయి. ఆ గ్రామాల్లో ఉండే ప్రజల్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తుఫాను శిబిరాలకు తరలించారు. అది జరుగుతూ ఉంటుంది, సాధారణంగా జరుగుతూ ఉంటుంది, ప్రతి తుఫాను టైంలో జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని లక్షల మందిని తరలించారు. ఆ తరలించిన వారికి భోజనం ఉందా లేదా, సదుపాయాలు ఉన్నా లేదా చూడవలసిన బాధ్యత గవర్నమెంట్ది. మరి ఈవేళ ఆ పరిస్థితి ఎక్కడ కనపడలేదు. తరలించి వదిలేశారంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా తింటున్నారా లేదా పట్టించుకుని నాదుడు లేడు. పైగా నిన్న మొన్న ఇదైంది, మన క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఆ శిబిరాల్లో ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి 500 రూపాయలు ఇవ్వమని చెప్పి ఈవేళ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే పద్ధతి ఇది? మీరు మీ పార్టీ నాయకులు ఇసుక కుంభకోణం, భూ కుంభకోణంలో కోట్లాది రూపాయలు తినేస్తారా? ఎంత దోపిడీ చేస్తారు మీ నాయకులు? ఈవేళ ఈ తుఫాన్లో చిక్కుకొని శిబిరాల్లో ఉన్న వాళ్ళకి 500 రూపాయలు ఇస్తారా? 500 రూపాయలతో ఏం తింటారండి వాళ్ళు? ఏం తింటారు చెప్పండి మీరు? ఈ పద్ధత అంచేత వాళ్ళకి కూడా తగిన న్యాయం చేయాలి. ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి, కూరగాయల రేట్లు, అన్ని రేట్లు పెంచేశారు మీరే. ఇప్పుడు 500 రూపాయలతో ఏం తింటారండి కుటుంబ సభ్యులు? ఇటువంటి కష్టాల్లో ఉన్న వారికి మరి మీరు సహాయం చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించేయమని చెప్పి నేను మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నానండి. రైతులకి నష్టపోయినటువంటి పంటకి సబ్సిడీ కింద 6,500 రూపాయలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి నేను క్యాబినెట్లో మీరు డిసైడ్ చేసినట్టు నేను పేపర్లో చదివాను. ఇదేం ఘోరం అండి?
ఇంత నష్టం జరిగితే, విపరీతమైన నష్టం జరిగింది. ఇంత నష్టం జరిగితే ఎకరాకి 6,500 రూపాయలు ఇస్తారని మీరు ప్రకటించడం ఇది మూర్ఖత్వం అవుతుంది. మీకు వ్యవసాయం గురించి తెలియదు, ఎంతసేపు దోపిడీలు ఎలా చేయాలా ఇది చేయాలని ఆలోచిస్తారు తప్పించి వ్యవసాయం గురించి మీకు ఏం తెలుసు? అలాగే మీ క్యాబినెట్లో ఉన్న మంత్రులకు కూడా ఒకరో ఇద్దరు ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళు ఎవరికి కూడా వ్యవసాయం గురించి తెలిసని నేను అనుకోను. వాళ్ళు కూడా ఎంతసేపు దోపిడీలు అవి చేయడం కోసం ఆలోచిస్తుంటారు. అంచేత మీ క్యాబినెట్లో కొంతమంది రైతులు ఉన్నారు, నాకు తెలుసు. సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, లేకపోతే ధర్మారావు ప్రసాద్ లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వ్యవసాయం గురించి తెలిసిన వాళ్ళు. మిగతాలంతా వ్యాపారస్తులు అనుకోండి. అటువంటి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వ్యవసాయం గురించి వాళ్ళతో ఒకసారి పిలిపించి మాట్లాడండి. రైతుకి ఎంత ఇస్తే న్యాయం జరుగుతుందని ఆలోచించేసి అటువంటి వారికి కొంచెం ఎక్కువ నష్టపరిహారం ఇస్తే మీకు చేసిన సహాయం అందుతుంది. లేకపోతే మీరు 6,500 ఇస్తే వాళ్ళకి ఏం సరిపోతుందండి? ఇవాళ మీ అధికారులు కూడా పంట నష్టాన్ని ఏ విధంగా బ్యారీ చేస్తారంటే, ఒక ఎకరా భూమి నష్టపోతే 20 సెంట్లు 30 సెంట్లు నష్టపోయిందని రాస్తున్నారు. మీరు ఆల్రెడీ ఆఫీసులు ఆదేశాలు ఇచ్చారట. ఏమని? ఎంత పంట పోయినా పర్లేదు, ఎకరానికి 1000 ఎకరాలకి మించి రాయొద్దు అంటున్నారట. ఇంకా అలాగైతే ఏమొస్తుందండి? మండలం అంతా పోయినప్పుడు మండలం అంతా రాయాలి కదా. ఓన్లీ 30% రాయండి, 40% రాయండి అంటే ఏం జరుగుతుంది? దాంట్లో మళ్ళీ మీరు 6,500 అంటున్నారు. అంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడి మరి ఈ విధంగా రైతులు న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి మేము చెప్తున్నాం మీకు. అంతేకాకుండా జగన్ రెడ్డి గారు మీరు ఎన్నికల ముందు క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడారు. ఏం చెప్పారు ఆ రోజుని? రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మీరు కట్టవసరం లేదు. ఇన్సూరెన్స్ తాలూకు ప్రీమియం ఏవైతే రైతులు కట్టాలో రైతుల తరపున ఎంత డబ్బు అయినా సరే నేనే కడతానని చెప్పి ఎన్నికల ముందు మాట ఇచ్చారు లేదా? గుర్తు తెచ్చుకోండి. గుర్తు లేకపోతే మీ ఎన్నికల మేనిఫెస్టో చదవండి ఒకసారి. మరి వేళ మీ పంటకి మరి ఇన్సూరెన్స్ వస్తుందంటారా? మాకేం అర్థం కావట్లేదు. అసలు మీ ప్రీమియం కట్టారా రైతుల తరపున? ఎప్పుడైనా గవర్నమెంట్ తరపునే కడితే ఎంత కట్టారు? రైతులకు నష్టపరిహారం వస్తుందా రాదా అని రైతులకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి క్లారిటీ ఇవ్వండి. మరి మీరు ఇస్తారో లేదు మీ వ్యవసాయ శాఖ మంత్రి ఎంతసేపు మాట్లాడే మంత్రి కన్నబాబు గారు ఉన్నారు. వాళ్ళు చెప్తారు కట్టాము, ఎంత కట్టాము, మీకు ఇన్సూరెన్స్ వస్తే ఎంత ఇన్సూరెన్స్ వస్తుంది అన్న విషయాన్ని రైతులకి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? మరి ఇస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. రెండోది ఏంటంటే, మా ప్రభుత్వంలో ధాన్యం తడిసిపోతే, తడిసిపోవడం కాదు, ధాన్యాన్ని రైతుల దగ్గర ఉన్న ధాన్యాన్ని, తడిసిపోయిన ధాన్యాన్ని రైతు కొనుగోలు కేంద్రాలను పెట్టి మీకు కొనుగోలు చేసేవాళ్ళు. మీరు కూడా ప్రకటించారు కొనుగోలు కేంద్రాలు విపరీతంగా పెడుతున్నాం, ప్రతి జిల్లాలో చాలా కావాల్సిన అన్ని పెడుతున్నాం, ఆ కొనుగోలు ద్వారా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని. మరి ఈవేళ మీరు కొనుగోలు కేంద్రాలు ఎక్కడ పెట్టారండి? మాకేం అర్థం అవ్వట్లేదు. పెట్టారా లేదా? మరి మీ జాయింట్ కలెక్టర్ గారు మొన్న అనౌన్స్ చేశారు, ఈ 28వ తేదీనో 20వ తారీఖునో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తామని. ఎక్కడ ఓపెన్ చేసినట్టు కనపడలేదు. పెట్టండి కొనుగోలు కేంద్రాలు. ఏదో జిల్లాకు 1-2 పెట్టడం కాదు, ప్రతి నియోజకవర్గాలను పెట్టండి. మార్కెట్ యార్డులు ఉన్నాయి, మార్కెట్ యార్డులో పెట్టండి. లేదంటే కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా, మేము గతంలో కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా కొనుగోలు చేసి బ్రహ్మాండంగా చేస్తాం, అలా చేయండి. లేదా డ్వాక్రా గ్రూపులు సంఘాలు ఉన్నాయి, అనుభవం ఉంది, గతంలో మేము చేసాం. ఆ విధంగా డ్వాక్రా గ్రూప్ సంఘాల ద్వారా ఏ ఊరికి ఆ ఊరు కొనుగోలు చేయించండి. అప్పుడు రైతుకి ఊరట కలుగుతుంది. ఆ బస్తాలు పట్టుకుని ఎక్కడికి వెళ్తాండి రైతండి? మీరు ఎక్కడో అనకాపల్లిలోనో ఎక్కడ కొనుగోలు పెడితే ఎక్కడికి వెళ్తారండి? అంటే ఏ ప్రాంతాల్లో మీరు కొనుగోలు కేంద్రాలు పెట్టి ఈ 4 రోజుల్లో కొని ఏర్పాటు చేస్తే రైతుకి నాకు మేలు జరుగుతుందని చెప్పి మరి ఉద్దేశంతో చెప్తున్నాను. దీన్ని వెంటనే చర్య తీసుకుంటారని, కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. జగన్ రెడ్డి గారు, మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అది గుర్తుందా మీకు? ఈ తుఫాన్ టైంలో నేను చూశాను, 2 రోజులు బట్టి చూస్తున్నాను. మీరు కడప జిల్లాని మీరు చూసుకుంటున్నారు, మీ జిల్లా కాబట్టి, సొంత జిల్లా కాబట్టి. అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చిత్తూరు జిల్లానేమో సొంత జిల్లా కాబట్టి అతను చూసుకుంటున్నారు. మిగతా జిల్లాలు ఎవరు చూస్తారండి?
ఎవరు పట్టించుకోవట్లేదు. మా 3 జిల్లాలు దిక్కుమాలిపోయి ఉన్నాయి. ఎవరు ఒక మంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు పట్టించుకునే దాఖలే కనపడలే. మరి కలెక్టర్ గారు ఆఫీసులు ఎంతమంది ఆఫీసులు ఉన్నారు అండి? అగ్రికల్చర్ ఆఫీసులు, ఈ ఆఫీసులు, జాయింట్ కలెక్టర్, ఒక జిల్లాకు 3 జాయింట్ కలెక్టర్, మళ్ళీ అంతా ఏం చేస్తున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉందండి. అంచేత మా విజయసాయి రెడ్డి A2 భూ కుంభకోణాల్లోని, భూదోపుల్లోని, అవినీతి పనుల్లోని, బిల్డింగ్లు పడగొట్టడంలోని ముందుండి దగ్గర నుండి తెప్పిస్తుంటారు విజయసాయి రెడ్డి. మరి ఇంత తుఫాను వచ్చి రైతులు నష్టపోతే ఎక్కడ మనిషి కనపడలేదండి. మీరు ఏం చేస్తున్నారండి అతను? ఈ 3 జిల్లాలకి బాధ్యత అతనే కదా, మీరు అప్పగించారు కదా రెడ్డి గారిని. మా జిల్లా మంత్రి ఎక్కడ స్పందించలేదు, కనపడలేదు, కనీసం పేపర్లో మాట్లాడలేదు. నేను ఎంక్వైరీ చేశాను, మంత్రి గారు ఏమయ్యారా బాబు తుఫాను వస్తే ఎక్కడ కనపడలేదంటే విజయసాయి రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వలేదండి అని చెప్తున్నారు జనం. వీడు మంత్రి గారు వెళ్ళాలన్నా విజయసాయి రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వాలండి? ఏంటండి దిక్కుమాలి పరిపాలన? ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. అంతే స్పందించండి. రైతుల్లో ఆదుకోకపోతే చాలా కష్టం. కొన్ని లక్షల కుటుంబాలు సర్వనాశనం అయిపోయే పరిస్థితి ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయే సంగతి మనందరికీ చూస్తూనే ఉన్నాం. వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతుని కూడా నేను కోరేది ఏంటంటే, మీకు నష్టం జరిగిందయ్యా, నష్టం జరిగితే గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ఉందా లేదా? మీకు ఒత్తిడి తేవాలంటే మాట్లాడాలి కదా. అలా రైతు నాయకులు ఉన్నారు, ఉట్టప్పుడు పెద్ద కబుర్లు చెప్తాం మా నాయకులందరూని, రైతు నాయకులు అని రైతు ఉద్యమాలు అంటాం. మరి రైతు నాయకులు అందరూ ఏమైపోయారు, ఎందుకు మాట్లాడలేదండి? జగన్ రెడ్డి అంటే భయమా? జైల్లో పెడేస్తున్న భయమా? కేసులు పెడేస్తున్న భయమా? ఇలాంటప్పుడు రైతుల కోసం ఇలాంటప్పుడు మాట్లాడకపోతే మీరు రైతు నాయకులు ఎలా అవుతారయ్యా? అంత స్పందించండి. ఇది ముఖ్యమంత్రి గారికి పప్పు బెల్లాలు చేతులు పెడితే నాక్కుంటూ కూర్చోవడం కాదు. మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేనప్పుడు ఎందుకు పట్టించుకోరు, ఎందుకు న్యాయం చేయరని చెప్పి అడగవలసిన బాధ్యత రైతుల మీద, రైతు నాయకుల మీద, అందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, వెంటనే ప్రభుత్వం కూడా ఈ నష్టపోయిన రైతులకి ఆదుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మరొక్కసారి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.